నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఇంట్లో బీరువా ఎక్కడ పెట్టుకోవాలి అనేది ఈరోజు టాపిక్ అండి. అసలు బీరువా అనేది ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలి? అసలు బీరువా అనేది ఒక బరువైన వస్తువు. అది చెక్కతో కానీ ఇనుముతో కానీ చేయించి పెట్టుకుంటున్నాం. బీరువా అనేది చెక్కతో కాదు, అతను ఇనుముతోనే చేస్తున్నారు. ఇనుము అనేది అది చాలా ఎత్తుగాను బరువుగాను ఉంటుంది. ఆ బీరువాలో కూడా డబ్బుతో పాటు డాక్యుమెంటు, నగదులు, బట్టలు అవన్నీ పెట్టుకుంటున్నారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే బీరువా అనేది నైరుతిలోనే పెట్టాలి. అది మన అందరికీ తెలిసింది. వాస్తు ప్రకారం బీరువా అనేది బరువైన వస్తువు కాబట్టి బరువైన వస్తువు ఏదైనా సరే ఇంటిలో నైరుతి మూలనే పెట్టాలి. కానీ ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే ప్రతి గదికి నైరుతి చూడాల్సిందే. బరువైన వస్తువు పెట్టేటప్పుడు, ఏదైనా ఒక బరువైన వస్తువు మీ ఇంట్లో పెట్టేటప్పుడు ఏ గదికి ఆ గది ప్రకారం నైరుతిలో పెట్టుకోవాలి. ఇది చాలా చాలా ముఖ్యం. కొందరు ఇంటి మొత్తాన్ని కలిపేసి నైరుతిలో పెడతామంటారు బరువైన వస్తువు. అట్లా కాదండి, అది చాలా పొరపాటు. కాబట్టి ఏ గదికి ఆ గదిలో నైరుతి మూలన, ఇప్పుడు ఈ గది ఉంది, ఈ గదిలో వచ్చేసరికి ఇది నైరుతి మూల అయింది, ఇక్కడ అయింది. ఈ గది ఆగ్నేయం నైరుతి మూల అయింది. వాయువు ఈ గది ఉంది, ఈ గదిలో నైరుతి మూల అయింది, ఈ గదికి నైరుతి మూల ఇది అయింది. ఇట్లా నైరుతి మూల చూసుకోవాలి. అంటే కొంతమందికి ఇక్కడ పెట్టుకోవడానికి అవకాశం లేనప్పుడు ఈ గదిలో పెట్టుకున్నప్పుడు ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ అవకాశం లేనప్పుడు హాల్లో పెట్టుకున్నప్పుడు ఇక్కడ పెట్టుకోవాలి. అంతేగాని ఇక్కడ పెట్టుకోకూడదు. కాబట్టి ఇది ఒక్కటి మటుకి గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక ఇంట్లో బరువైన వస్తువు పెట్టేటప్పుడు ఆ ఇంటిలోని గదులు మొత్తానికి నైరుతి మూలనే బరువైన వస్తువులు పెట్టాలి. అది బీరువా కానీ ఇంకోటి కానీ ఏదైనా సరే ఇక్కడ బీరువా గురించి చెబుతున్నాను కాబట్టి బీరువా అనేది మనం నైరుతి మూల పెట్టాలనుకున్నాం. ఇప్పుడు ఇది మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసరికి బీరువా అనేది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎక్కడైనా పెట్టుకోవచ్చు మీరు. ఇట్లా ఎక్కడైనా బీరువా అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ దక్షిణ నైరుతిలో కానీ పడమట నైరుతిలో కానీ ఇటు కానీ ఎక్కడైనా బీరువా అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇంకోటి మీరు గమనించవలసిందంటే మన వాస్తు ప్రకారము ఈశాన్యం నుంచి తూర్పు ఈ గోడకు కానీ, ఈశాన్యం నుంచి వాయువు ఈ గోడకు కానీ ఎప్పుడైనా సరే బరువైన వస్తువులు అనేది ఎక్కడా పెట్టవద్దు. మీరు ఏది పెట్టవద్దు. ఈ గదిలో అయినా సరే తూర్పు గోడకి, ఉత్తరం గోడకి అసలు బరువైన వస్తువులు అనేది పెట్టకూడదు. ఇక్కడ బరువైన వస్తువులు పెట్టకూడదు. దీనికి కూడా అంతే. ఈ గది అయినా సరే ఈ గది ఇక్కడ కానీ ఇక్కడ బరువైన వస్తువులు పెట్టకూడదు. ఇక్కడ అంతే, ఇక్కడ కూడా బరువైన వస్తువులు పెట్టకూడదు. ఇక్కడ బరువైన వస్తువులు పెట్టకూడదు. ఇక్కడ బరువైన వస్తువులు పెట్టకూడదు. ఎక్కడ బరువైన వస్తువులు పెట్టుకోవాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. బరువైన వస్తువులు ఏదైనా సరే ఇక్కడ పెట్టుకోవచ్చు. మీరు బరువైన వస్తువులు ఏ బరువైన వస్తువు ఇక్కడ పెట్టుకోండి. అంతేగాని ఈ ప్లేసుల్లో అసలు పెట్టద్దు బరువైన వస్తువులు. ఇది చాలా చాలా ముఖ్యము. ఒక బీరువానే కాదు, మీరు ఇంట్లో కానీ ఏదైనా సరే ఏ విషయంలో అయినా సరే బరువైన బస్తాలు కానీ ఇంకేమైనా పెట్టాలనుకున్నా కానీ ఏదైనా సరే మీరు ఈ ప్లేస్ అంతా ఖాళీగానే ఉండాలి. ఇది చాలా చాలా ముఖ్యము.
ఇంకొకటి ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే ఇది నైరుతి. ఇక్కడ బీరువా పెట్టారనుకోండి, ఇక్కడ బీరువా పెట్టారు, ఇక్కడ కనుక బీరువా పెట్టేస్తే టాయిలెట్ ఉందనుకోండి, ఇది ఉత్తర వాయు. దీంట్లో ఉంటే ఈ ఎదురు అనేది బీరువా అనేది పెట్టకూడదు. ఇక్కడ బీరువా పెట్టినప్పుడు ఇక్కడ టాయిలెట్ కనుక ఉంటే దీని ఎదురు ఈ రూములో బీరువా అనేది ఈ ఫేసింగ్లో ఇక్కడ పెట్టద్దు. బీరువానే కాదు, ఇక్కడ పూజ రూమ్ కూడా పెట్టకూడదు. దీనికి ఎదురుంటే ఇది పెట్టకూడదు. ఎందుకంటే బీరువాలో మనం డబ్బులు బంగారం పెడతాం కాబట్టి బీరువా ఓపెన్ చేయడంలోనే దీని ఫేసింగ్ వచ్చేసరికి ఈ రూమ్లో ఉన్న టాయిలెట్కి వెళ్ళే ఉంటుంది కాబట్టి ఉంటాం. బంగారం అది గౌరవిస్తాము, పూజిస్తాం కాబట్టి లక్ష్మీదేవితో సమానంగా పూజిస్తాం కాబట్టి ఆ లక్ష్మీదేవి ఇట్లా తీయంలోనే ఎదురు టాయిలెట్ ఉంటే ఈ ప్లేస్లో మీరు పెట్టద్దు. పెడతాం వల్ల కొంచెం నెగిటివ్ వస్తుంది. ఇక్కడ టాయిలెట్ ఉంటే ఇక్కడ బీరువా పెట్టుకున్నప్పుడు ఇక్కడ టాయిలెట్ ఉన్నప్పుడు మీరు బీరువా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ సైడ్ అయినా బీరువా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది అప్పుడు తూర్పు ఫేసింగ్ ఉంటుంది. ఇటు ఈ ఫేసింగ్లో బీరువా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇది కాకుండా చిన్న చిన్న లాకర్స్ వస్తున్నాయి. ఈ మధ్య రెడీమేడ్ లాకర్స్ వస్తున్నాయి. ఆ లాకర్స్ కూడా మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. బీరువా కాకుండా లాకర్స్ పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. చిన్న చిన్న లాకర్స్ అయితే ఓన్లీ మీరు గోల్డ్లో ఒకటి డాక్యుమెంట్స్ బంగారం పెట్టుకుంటే ఇక్కడైనా మీరు పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు, మీకు ఇబ్బంది. కానీ ఇక్కడ టాయిలెట్ మటుకుంటే మటుకి ఇక్కడ పెట్టరాదు. ఎదురు టాయిలెట్ ఉంటే మటుకి ఇక్కడ మటుకి లాకర్ అనేది పెట్టద్దు. అప్పుడు ఇక్కడే పెట్టుకోండి. లాకర్ కూడా ఎడ పెట్టుకోండి, ఎడ బీరువా పెట్టుకోండి. బీరువా పక్కన సపరేట్గా లాకర్ పెట్టుకోండి, ఏమీ కాదు. ఇటు టాయిలెట్ ఉంటే మటుకి ఇటు మీరు పెట్టద్దు, ఇటు ఫేసింగ్ పెట్టుకోండి. ఇట్లా ఉంటుంది. ఇట్లా పెట్టుకుంటే చాలా మంచి ఫలితం వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.